పంచాయతీ మున్సిపల్స్ ముచ్చట ముగిసింది. ఇక గ్రేటర్ పైనే అందరి గురి. అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నగారా ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. ఇవి సహా బడ్జెట్ సమావేశాలపై ఇవాళ తెలంగాణ కేబినెట్ మీటింగ్ నుంచి మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చిస్తారు. బడ్జెట్ రూపకల్పన, వివిధ రంగాలకు ప్రాధాన్యత వారీగా కేటాయింపులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, నిధుల సేకరణ వంటి అంశాలను కేబినెట్ భేటీలో సమీక్షించనున్నారు. సమగ్రంగా చర్చించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన క్రమంలో ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ తో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై కేబినెట్ చర్చించనుంది. ఈరోజు కాళేశ్వరం మహా అద్భుతం అని చూపించిన 2 సంవత్సరాలు మేము వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయకపోయినా భారతదేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా ఈ 2 సంవత్సరాలు 4 పంటలు మనమే మొదటి స్థానంలో ఉన్నాం. గతంలో కల్పించిన భ్రమలన్నీ కూడా ఇవి భ్రమలే అన్న సంగతి ఈరోజు ప్రజలకు అర్థం కావాలి. ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన సీఎం 2 ఏళ్లలో అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రజాధనంతో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను గాలికి వదిలేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తాం. గోదావరిలో తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను అన్నిటినీ కాపాడతాము. ఎవ్వరికి ఎలాంటి చింత అక్కర్లేదు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలలో అన్నిట్లలో తెలంగాణ హక్కులను, అది గోదావరి కావచ్చు, కృష్ణానది కావచ్చు, హక్కులను కాపాడడమే కాకుండా ఇప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రాజెక్టులను అన్నిటిని కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మా శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి అనుమానము అవసరం లేదు, ఎవరికి ఎలాంటి చింత అవసరం లేదు. సో కేబినెట్ సమావేశంలో కూడా సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ సాగనుంది. అలాగే 2వ విడత ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా నిధుల విడుదల, మెట్రో తొలి దశ టేక్ ఓవర్ పైన ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివిధ శాఖలు సిద్ధం చేసిన 100 రోజుల ప్రణాళికలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుందని సమాచారం.